ప్రాంతంలో గెలవలేని వ్యక్తి ఇతర పార్టీ నేతలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి కాకాని. సొంత నియోజకవర్గమైన చంద్రగిరిని వదిలి చంద్రబాబు కుప్పంకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. ఉంటాడా లేదో తెలియదు, రేపెవరో తెలియదు, ఎల్లుండెవరో తెలియదు. అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు. మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో. మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు, నువ్వు చెప్పాల్సింది నీ నియోజకవర్గం, నీ సొంత గ్రామం ఏది చెప్పు. ఎక్కడ నీది? నీ జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైంది ఎక్కడ? నీ నారావారిపల్లి, నీ సొంత ఊరుండేది ఎక్కడ? చంద్రగిరి నియోజకవర్గం కాదా? మర్చిపోయావా? గుర్తు చేయాలన్నా. ఒకవేళ నువ్వు మర్చిపోయినా నేను లేనా నీకు గుర్తు చేయడానికి? చంద్రగిరి నియోజకవర్గమా కాదా నీకు? చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వాడివి తిరిగి నీ సొంత గ్రామంలో, నీ గ్రామం, నీ ప్రాంతం ఉన్నటువంటి దాంట్లో నువ్వు గెలవలేక నువ్వు తన్నుకుంటూ నువ్వే నిన్ను తన్నుకుంటూ పోయి కుప్పంలో నిలబడినటువంటి వాడివి. నువ్వు సిగ్గు లేకుండా మరలా మిగతా వాళ్ళని ఏడదంతే ఆడబడ్డారో ఆడదంతే ఏడబడ్డారో అని మాట్లాడడానికి నీకు కనీసం సిగ్గు శరము ఉందా?